90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. అనంతకృష్ణ స్వామి గారు కండక్ట్ చేయబోయేటువంటి క్లాసెస్ 9th February 2025 రాజమండ్రిలో ఉంటుంది, 16th February 2025 బెంగళూరులో ఉంటుంది, అండ్ 2nd March 2025 విజయవాడలో ఉంటుంది, 9th March 2025 అనంతపూర్లో ఉంటుంది. సో ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. నమస్కారం అండి, డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. సో ఆకర్షణ సిద్ధాంతం గురించి ప్రీవియస్ ఎపిసోడ్లో మనం మాట్లాడాము. ప్రతి ఒక్కరు అనుకున్న ప్రాసెస్లో ఎలా అనుకుంటే వచ్చేస్తుందన్న క్లారిటీ నాకు చాలా బాగా నచ్చింది. సబ్కాన్షియస్ మైండ్ అనేది తెలియకుండానే మనకి ఏ విధంగా మన కోరికల్ని తీరుస్తుంది అన్నది చాలా ఎపిసోడ్లో మనం మాట్లాడాము. ఇంకా దాని గురించి ఎలాబరేట్ చేసి తెలుసుకోవాలని ఉంది. దాని గురించి ఏమైనా వివరణ ఇవ్వగలరా? ఇక్కడ మనము ఈరోజు కొన్ని విషయాలు చెప్పుకున్నాము. సబ్కాన్షియస్ మైండ్ చేసే అద్భుతాలు, అదే మన సుప్త చేతనాత్మ మనసు ఏమేం చేస్తాను ముందు అది తెలియాలి కదా. మనం ఏమేం చేస్తున్నామంటే ఇప్పటివరకు మన సబ్జెక్ట్ అంతా సబ్కాన్షియస్ మైండ్ మీద ఆధారపడింది, సుప్త చేతనాత్మ మనసు మీద ఆధారపడింది. అంటే దానికి ఎవరు పని చెప్పట్లేదు, అది ఎందుకుందో కూడా ఎవరికి తెలియదు. అది ఖాళీ ఉంది కాబట్టి మనం దానికి పని చెప్తున్నాం. అర్థమైంది? అది ఖాళీ ఉంది కాబట్టి మనం పని చెప్తున్నాం. ఇప్పుడు ఒక నలుగురు ఏదో ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ అడవుడికి అందరు తిరుగుతుంటారు, మనకి ఏదో అర్జెంట్ అవసరం ఉంది, అక్కడ ఒక వ్యక్తి ఖాళీ ఉన్నాడు అనుకో, ఒరే ఇలా రారా అని వాడికి పని చెప్తాం. అర్థమైందా? చెప్పకపోతే వాడిని అవమానించిన పట్టయితే మనం. ఇది కూడా బాగా గుర్తుంచు. ఇక్కడ ఏం చెప్తారంటే నీ సుప్త చేతనాత్మక మనసు 24 గంటలు నీతోనే ఉంటుంది, నీ ఆజ్ఞకై ఎదురు చూస్తుంది. ఒకవేళ కనుక నువ్వు దానికి ఏమీ పని చెప్పకపోతే నువ్వు దాన్ని అవమానించినట్టే లెక్క. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను, మీ సబ్కాన్షియస్ మైండ్ కానీ విశ్వం కానీ ఏదైతుందో ఇట్స్ యువర్ సర్వెంట్, ఆల్వేస్ బిహైండ్ యూ. నీ వెనకాలనే ఉంటుంది. అది ఎప్పుడేం చెప్తాడా జీ హుజూర్ అని ఇలా చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తిని మనం పెట్టుకున్నాం పనిలోకి, ఏదో ఇంటి పనికో దేనికో పెట్టుకున్నాం. వాడు మార్నింగ్ టైంకి వచ్చాడు, నీ పని నువ్వు చేసుకుంటూ పోతున్నావు, వాడు అక్కడ నిల్చున్నాడు. అలా 2-3 గంటలు ఆడ వెయిట్ చేస్తున్నాడు, మీరేం పని చెప్పలేదు అనుకో, వాడికి ఎంత ఇన్సల్ట్ అనిపిస్తుంది. అవును, అరే నన్ను ఎందుకు రమ్మన్నాడు, అసలు ఏం పని చెప్పట్లేదు, శాలరీ ఇస్తున్నాం అన్నీ చేస్తున్నాం, వాడికి ఏం పని చేయకుండా వాడి ప్లేస్లో అదే పని ఇంకా వేరే వాళ్ళకి చెప్తున్నాం అనుకో, వాడికి ఎంత ఇన్సల్ట్ అవుతుంది. అలాగే నీ సుప్త చేతన మనసుకి ఎప్పుడు కూడా ఏదో ఒక పని చెప్తుండాలి. అదేమేం చేస్తుంది, ఎలాంటి అద్భుతాలు చేస్తుంది. ఇక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే ఫస్ట్ జ్ఞానాన్ని తీసుకుంటే ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కడ లేని జ్ఞానాన్ని నీకు ప్రసాదిస్తుంది. అంటే కొత్త కొత్త విషయాలు కనుగొనడం కానీ, ఎవరికి తెలియనటువంటి విషయాల్ని నువ్వు ప్రపంచానికి తెలియజేయడం కానీ, లేదంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మెకానిక్ ఉన్నాడు, తన టెక్నాలజీలో ఎంతకు అంతు పట్టదు, ఎంతోమంది ప్రయత్నం చేస్తారు ఆ మిషనరీ గురించో దేని గురించో, ఎవరికి రాదు ఆలోచన. సడన్గా ఈ వ్యక్తికి ఆలోచన రావడం. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మనం ఇంతకుముందు కూడా ఎక్కడక్కడ విని ఉంటాం, ఆయన సరే ఒకసారి నేను రిపీట్ చేస్తాను. ఒక పెద్ద మోటార్ కారు యజమాని ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే ఒక 10 మంది ఇంజనీర్లను పిలిచాడు. ఓకే, పిలిచేసి ఆటోమొబైల్ ఇంజనీర్స్ పిలిచి నాకు ఒక అద్భుతమైన వాహనం తయారు చేయమన్నాడు ఆయన. ఓకేనా? అది ఎలా ఉండాలంటే ఇప్పటి వరకు ప్రపంచంలో ఉండదు, అది అంత మోడిఫైగా ఒక టాప్ ఎండ్ లెవెల్లో దాన్ని తయారు చేయాలి. అది నాకు నచ్చకపోతే దాన్ని డిస్మెంటల్ చేస్తాను, నాకు నచ్చే విధంగా మీరు చేయాలి. ఎలా ఉండాలని నేను చెప్పను, చూడగానే ఎంత బాగుంది, నాకు ఇది కావాలనిపించాలి అని చెప్పేశాడు. టేక్ యువర్ ఓన్ టైం, ఇంత టైం అని ఇచ్చేసాడు వాళ్ళకి. ఓకే, అయిపోయింది, టైం అయిపోయింది. ఒక 6 నెలలు టైం ఇచ్చారు. ఎక్సలెంట్ వెహికల్ తయారు చేశారు వాళ్ళు. తయారు చేసిన తర్వాత సమాచారం అందించారు, ఏమంటే వెహికల్ రెడీ అయిపోయింది. అప్పుడు ఎవరైతే ఉన్నారో బాస్ దాన్ని చూడడానికి వెళ్ళాడు ఆయన. ఓకే, మెల్లిగా ఆ షెడ్ అంతా కలరింగ్ చేసి మంచిగా డిజైన్ చేశారు, అంతా చేశారు. ఇతను అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత షట్టర్ ఓపెన్ చేశారు. చూడగానే వావ్ అన్నాడు ఆయన, ఎందుకంటే అంత అద్భుతంగా తయారు చేశారు. ప్రపంచంలో ఎక్కడ లేదు అంత అద్భుతంగా కలరింగ్ కానీ ఆ షైనింగ్ కానీ ప్రతి పార్ట్ కూడా చాలా కేర్గా చేశారు వాళ్ళు. వెళ్ళి దాన్ని సృష్టించాడు, చేశాడు, అంత బాగుంది. రైట్, అంతా ఓకే కదా, ఓకే, ఇప్పుడు దీన్ని బయటికి తీయండి అన్నాడు. డ్రైవర్ కూర్చుండి తీద్దామని తీస్తున్నాడు. తీస్తుంటే ఏమైంది, ఆ షెడ్ పైన తగులుతుంది, అది ఒక 2 ఇంచులు కారు. ఇప్పుడు అది ఎలా బయటకు వస్తుంది, ఏదైనా సరే ఇప్పుడు అది బయటికి తీయాలి. కొందరు అన్నారు ఏం లేదు, ఆ పైన తీసేస్తే అది ఆలోచన వచ్చింది కదా, తీసేస్తే బయటకు వస్తుంది కదా అన్నాడు. ఈ బాస్ అన్నాడు కదా, ఎక్కడ ఏది డ్యామేజ్ చేయకుండా దాన్ని బయటికి తీయండి. ఎందుకంటే మీరు అందరూ ఇంజనీర్లు కదా, మీకు ఐడియా ఉండాలి కదా, దాని హైట్ అవన్నీ చూసుకొని చేయాలి కదా. ఇప్పుడు ఎలాంటి డ్యామేజ్ లేకుండా మీరు బయటికి తీయండి అని అందరూ ఆలోచిస్తున్నారు. అక్కడ ఆలోచిస్తుంటే ఎవరికి అందుపట్టట్లేదు, ఆ డ్యామేజ్ చేయకుండా దాన్ని తీయలేము. ఈయనేమో డ్యామేజ్ చేయొద్దు అన్నాడు. అక్కడ వాచ్మెన్ ఉన్నాడు.
అప్పటి నుంచి డిస్కషన్ అంతా వింటున్నాడు ఆయన. ఇని మధ్యలో సార్ సార్ అంటున్నాడు. వాచ్మెన్ కాబట్టి ఎవరు పట్టించుకోరు. ఎందుకో ఈ ఓనరు ఏంట్రా అప్పటి నుంచి ఏదో చెప్పాలనుకుంటారు ఇలా రా అన్నాడు. ఏం లేదు సార్, దాన్ని డ్యామేజ్ చేయొద్దన్నారు, అది బయటికి తీయాలన్నారు. ఎలా తీయాలనేది అందరు తర్జుమా పడుతున్నారు. నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది చెప్పమంటారు. చెప్పు, దాంట్లో తప్పే ఉందన్నాడు. సింపుల్ సార్, ఆ టైర్లలో 2 ఇంచులు గాలి తీసేయండి, బయటకు వచ్చేస్తుంది. అది డ్యామేజ్ కాలేదు, వెహికల్ బయటకు వచ్చేస్తుంది. అంటే ఎవరికి తెలియని జ్ఞానం నీకు తెలియజేస్తుంది సుప్త చేతనాత్మక మనస్సు. అది ఎవరనేది కాదు. అక్కడ చదువుతో సంబంధం లేదు, ఏజ్తో సంబంధం లేదు, దేనితో సంబంధం లేదు. కాబట్టి ఎవరికి రాని ఐడియాలు మీకు రావడం మీలో ఉన్న జ్ఞానాన్ని బయటికి తీసి ప్రపంచానికి తెలియజేస్తుంది. సుప్త చేతనాత్మక మనసు చేసే అద్భుతం. అలా చేస్తుంది. అంటే ఆ గొప్ప గొప్ప ఆవిష్కరణలు అన్నీ కూడా ఇప్పటివరకు ఎవరు చేయలేదు. ఇప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ బల్బ్ కనుగొన్నాడు. 1000 సార్లు దాన్ని ట్రై చేస్తాడు, వెలుగుతుంది, ఆరిపోతుంది. ఎందుకు? అప్పుడు ఆయనకి ఏం ఆలోచన వచ్చింది, దాంట్లో ఉన్న పిగ్మెంట్ మార్చాలని ఆలోచన. పిగ్మెంట్ మార్చగానే వెళ్తూపోయింది. ఎప్పుడు మనం ఏమనుకున్నామంటే రాత్రి కాగానే దీపం ముట్టించాలి, వత్తి ముట్టించాలి, కృష్ణాయలు పోయాలి, ఇదే ఆలోచన. ఇదంతా లేకుండా ఇంకేదైనా కనుగొనే ఆలోచన వరకు రాలేదు కదా. మరి థామస్ ఆల్వా ఆయన పెద్ద చదువుకున్నాడు. ఏమి చదువుకు 5వ తరగతి ఆయన 250 ఆవిష్కరణలు చేశాడు. అంటే నిరంతరం ఆలోచనల ద్వారా నీ లోపల ఉన్న జ్ఞానం అనేది బయటికి తీసేది సుప్త చేతనాత్మక మనసు. ఈ జ్ఞానానికి సంబంధించి అంత గొప్ప పనులు చేస్తుంది అది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చెప్పుకుందాం. ఇంకేం చేస్తుంది మన సుప్త చేతనాత్మక మనసు? ఇక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే, ఒక సమస్య వచ్చింది. అది ఎంత పెద్ద సమస్య అంటే ఎవరు తీర్చలేరు. పెద్ద పెద్ద మేధావులందరూ కూర్చున్నారు, డిస్కషన్ చేస్తున్నారు. అవన్నీ పక్కన పెట్టేస్తే మనం చిన్నది చెప్పుకున్నాం, అందరికి అర్థమయ్యేట్టు. ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీలో భార్యాభర్తలకు గొడవ వచ్చింది, అంటే అన్నదమ్ములకు గొడవ వచ్చింది. అక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే, అందరూ పంచాయతీ పెద్దలు కూర్చొని దాన్ని రోజుల తరబడి డిస్కస్ చేయడం. డిస్కస్ చేయడం ఎంత సమస్య కదా. అంటే అటు న్యాయం ఉంది, ఇటు న్యాయం ఉంది, కానీ ఎవరికి న్యాయం చేయాలి, సరైన న్యాయం అనేది వీళ్ళకి తెలియట్లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కావట్లేదు. అనుకోకుండా అక్కడ అందరు డిస్కస్ చేస్తున్నారు. ఎవరైతే సమస్యతో కూర్చున్నారో అక్కడ ఇద్దరు పర్సన్స్, సడన్గా అతనికి ఒక ఆలోచన రావడం అనేది జరిగింది. అంటే ఎలాంటి కఠిన సమస్య అయినా సరే దానికి పరిష్కరించే మనస్తత్వం నీ యొక్క సుప్త చేతనాత్మక మనసు ఉంటుంది. డిపెండ్ అవ్వకుండా. అంటే ఎందుకు జరుగుతుంది అంటే, ఇప్పుడు దాదాపు వారం రోజుల నుంచి ఆ డిస్కషన్ జరుగుతుంది. ఓకేనా? జరుగుతున్నప్పుడు పదే నువ్వు ఆ ఆలోచనలు కలిగి ఉండడం వల్ల ఏమవుతుందంటే, దానికి సంబంధించినటువంటి వైబ్రేషన్స్ ఒక సమస్య ముడిని విప్పి నీకు ఇచ్చేస్తాయి ఆటోమేటిక్గా. అంటే ఆ ముడిని విప్పేసి ఇగో ఇలా అయితే బాగుంటుంది చెప్పేస్తాను. ఇప్పుడు వారం రోజుల నుంచి అందరూ చర్చిస్తున్నారు, అది తెగలేదు. ఈ అనుకోకుండా ఇతనికి వచ్చిన ఐడియా చెప్పడం వల్ల ఇదేదో బాగుందని వారం రోజులు చర్చిస్తున్న వాళ్ళు కూడా ఒకేసారి దాన్ని డన్ అంటారు. అంటే ఎలాంటి సమస్య అయినా, ఈ ప్రపంచంలో ఎలాంటి సమస్య అయినా, మనం ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్టులలో కొన్ని సమస్యలు వస్తుంటాయి, చేస్తుంటాయి. అవి ఎందుకు తెగవు? దాంతో కంపెనీ కొన్ని లక్షల కోట్లు కూడా లాస్ అయిపోతుంటుంది. కానీ ఎవరో ఒక వ్యక్తికి కానీ, లేదంటే దానికి సంబంధించిన వ్యక్తికి కానీ ఒక చిన్న ఆలోచన ద్వారా దాన్ని ఆపగలుగుతాడు. అంతమంది మేధావులు ప్రయత్నం చేసినా అక్కడ కాని సమస్యని, జటిలమైన సమస్యని పరిష్కరించే యొక్క స్థితి యొక్క సుప్త చేతనాత్మక మనసు ఉంటుంది. ఒకటి జ్ఞానం, జటిలమైన సమస్యని తీర్చి జ్ఞానం, ఇది సుప్త చేతనాత్మక మనసు చేస్తుంది. ఇంకేం అద్భుతాలు చేస్తారు చూద్దాం. నువ్వు స్వేచ్ఛగా జీవించడానికి, అంటే స్వేచ్ఛగా జీవించడానికి అంటే మనము ఏం చేస్తున్నాం అంటే, మన జీవితాలన్నీ బందీ అయిపోయినాయి, బాండ్ అయిపోయినాయి అన్నీ. అంటే ఒకళ్ళకొకరికి, అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు బాస్ ఉన్నాడు, లేదంటే ఆ ఇంట్లో ఫ్యామిలీలో ఒక ఫాదర్ ఉన్నాడు, లేదంటే ఒక గురువు ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాం అంటే వీళ్ళందరికీ బాండ్ అయి జీవిస్తున్నాం. అర్థమవుతుందా? గురువుకు బాండ్ అయి జీవిస్తున్నాం, ఆ భర్తకు బాండ్ అయి జీవిస్తున్నాం, తల్లిదండ్రికి బాండ్ అయి జీవిస్తున్నాం, టీచర్కు బాండ్ అయి జీవిస్తున్నాం. అలా జీవించేద్దా అంటే కాదు. ఇక్కడ సూక్ష్మం ఏంటంటే, ఇది బాగా గుర్తుంచుకోండి. ఎప్పుడైతే ఈ సుప్త చేతనాత్మక మనసుతోని కూడి ఎవరైతే ఉంటారో, ఎవరైతే నీ లోపలికి నువ్వు ప్రవేశిస్తావో, నీ గురించి నువ్వు ఆలోచిస్తావో, అంతర్లీనంగా నిరంతరం నువ్వు ధ్యాన ముద్రలో ఉంటావు, ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి ప్రపంచంతో పని లేదు, గురువుతో పని లేదు, తల్లిదండ్రులతో పని లేదు, దేవుడితోని పని లేదు, ఎవరితోని పని లేదు. ఎందుకంటే నువ్వే అనంతంగా మారిపోతావు. అనంతమైన శక్తుల్ని నీ లోపల ప్రసరింపజేసి నువ్వు ఎప్పుడు ఏం చేయాలి, స్వేచ్ఛగా జీవించడానికి సుప్త చేతనాత్మక మనసు దారి చూపిస్తుంది. డిపెండ్ అవ్వకుండా ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికే విధంగా ఒక రకంగా కాదు. మనకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆదిశంకరాచార్యులు ఉన్నారు. ఓకేనా? ఇంత పెద్ద జ్ఞానాన్ని పంపించాడు ప్రపంచానికి, ఇంత పెద్ద జ్ఞానాన్ని ఇచ్చిండు ఆయన.
అవునా కదా? ఒక రమణ మహర్షి ఉన్నాడు. ఆయన మీద ఎవరు కమెండింగ్ లేరు, ఎవరైనా చెప్పేవాళ్ళు లేరు. తనకు తాను అంతర్లీనంగా ప్రయాణం చేసి నిరంతర ధ్యానంలో తనను తాను తెలుసుకొని ఇతరులకు జ్ఞానాన్ని పంచే స్థాయికి వెళ్ళిండు. ఇప్పుడు ఆయన స్వేచ్ఛగా తన యొక్క ఆలోచన ద్వారా స్వేచ్ఛగా ఉన్నాడా, ఇతరులకు బందీ అయి ఉన్నాడా? స్వేచ్ఛగానే ఉన్నారు. అర్థమవుతుంది కదా. ఎందుకంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, నువ్వు ఆ స్థాయికి వెళ్ళాలి. ఆ స్థాయికి వెళ్ళాలన్నప్పుడు ఆ స్వేచ్ఛనిచ్చేది నీ సుప్త చేతనాత్మక మనస్సు. అంటే నీకు నువ్వు ఆలోచిస్తూ అంతర్లీనంగా నువ్వు ప్రయాణం చేసినప్పుడు నిన్ను ఈ బంధనాల నుంచి విముక్తి చేస్తుంది. ఇప్పుడు పెద్ద పెద్ద ఆధ్యాత్మికవేత్తలు ఏమంటారు, ఈ బంధాల నుంచి ముందు బయటపడాలి, బంధాల నుంచి బయటపడాలంటే దాని మీనింగ్ ఏంటంటే స్వేచ్ఛగా నీ ఆలోచన ద్వారా నువ్వు జీవించాలి అని. అది చెప్తే మామూలుగా చెప్తే అర్థం కాదు. అది ఎవరు చేస్తారంటే నీ సుప్త చేతనాత్మక మనసు చేస్తుంది. అన్నీ మనలోనే ఉంటూ ఉంటాయి. అంటే మీరు అడిగారు కదా సుప్త చేతనాత్మ మనసు గురించి చెప్పండి అని. అది చేసే అద్భుతాలు ఇంత గొప్పగా ఉంటాయి. సుప్త చేతనాత్మ మనసు అనేది చేసే అద్భుతాలు మామూలుగా లేవు. మీరు అన్నట్టుగానే ఏదైతే అడ్వాన్స్ మనం చెప్తూ ఉంటుంటామో, క్లాసెస్ ఏవైతే చెప్తూ ఉంటుంటామో, మన క్లాసెస్లో వీటి గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందా గురువు గారు? అంటే క్లాసులో బ్రహ్మాండంగా చెప్తాం కదా. క్లాసెస్లో అవకాశం బ్రహ్మాండంగా అసలు సుప్త చేతన చేసే అద్భుతాల ద్వారా మీరు ఎలా సాధించవచ్చు, ఏదైనా సాధించవచ్చు, డబ్బు కాదు ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చు అనేది మనం స్పష్టంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎవరైతే ఎక్సలెంట్ సబ్జెక్టు కూడా ఉంటుంది. సో సార్, ఈ ఎపిసోడ్ గురించి వింటూ ఉంటే నాకు ఇంకా తెలుసుకోవాలని ఉంది. సుప్త చేతనాత్మక చేసే అద్భుతాలు ఏవైతే ఉన్నాయో పార్ట్ 2 ఒక ఎపిసోడ్ మనం చేయొచ్చు అంటారా? షూర్ ఖచ్చితంగా. ఓకే, పార్ట్ 2 డెఫినెట్గా చేస్తాము. దీనికి సంబంధించిన పూర్తిగా వీడియో మీరు కంప్లీట్గా చూస్తేనే మీకు ఈ వీడియో యొక్క కాన్సెప్ట్ అర్థమవుతూ ఉంటుంది. వీడియో చూసే ముందు పెన్ను అండ్ దాంతోపాటు బుక్ దగ్గర పెట్టుకోండి. ప్రతి వర్డ్ కూడా రాసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.